హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ విలాగ్స్'. సో, ఈరోజు మనము ఒక కొత్త సుడోకు పజిల్‌తో మళ్ళీ కలుస్తున్నామండి. ఇది ఎలా సాల్వ్ చేయాలో, ఎలా మనం క్యాండిడేట్ మోడ్‌తోనే మళ్ళీ మనము సాల్వ్ చేద్దాం. దీంట్లో వేరియస్ టెక్నిక్స్ ఎలాగా సాల్వ్ చేయాలి, మళ్ళీ మనం ఎలాగా దానికి ఎలిమినేట్ చేయాలి క్యాండిడేట్స్‌ని, అవన్నీ మనం చూద్దాం. ఓకే. ఇది ఈ సూడోకు పజిల్ అనేది నేను మీకు వెబ్‌సైట్ ఇచ్చాను. సూడో కోచ్ అని. ఈ సూడో కోచ్ ద్వారా నేను పజిల్ తీసుకున్నాను. ఈ సాఫ్ట్‌వేర్ కూడా మీకు వెబ్‌సైట్‌లో వస్తుంది. నేను వెబ్‌సైట్ ఇచ్చాను కదా! ఆ వెబ్‌సైట్‌లో మీరు రిఫర్ చేసుకోండి. అక్కడ మీకు దొరుకుతుంది ఈ సాఫ్ట్‌వేర్. సో, ఇంక మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో, ఫస్ట్ ఏంటంటే క్యాండిడేట్ మోడ్‌లో ఉంటుంది ఇది ఆటోమేటిక్‌గా. ఈ సాఫ్ట్‌వేరే క్యాండిడేట్ మోడ్‌లో ఉంటుంది. ప్రతి పజిల్ మీరు క్యాండిడేట్ మోడ్‌లో సాల్వ్ చేయొచ్చు ఈ పజిల్‌ని. ఓకే. సో, ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్‌ది హిడెన్ నేకెడ్ సింగిల్. సో, నేకెడ్ సింగిల్ సెకండ్ బ్లాక్‌లో ఉంది 9. సో, అది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు 9 అనేది. ఓకే. అది. మళ్ళీ 1 ఎయిత్ బ్లాక్‌లో నేకెడ్ సింగిల్‌గా ఉంది. ఓకే. ఆ నేకెడ్ సింగిల్ 1 అనేది కూడా మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ హిడెన్ సింగిల్‌గా 9 అనేది థర్డ్ బ్లాక్‌లో ఉంది. సో, ఇది కూడా మనము డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. హిడెన్ సింగిల్ థర్డ్ బ్లాక్ 9. సో, ఇక్కడ మళ్ళీ హిడెన్ సింగిల్‌గా సిక్స్త్ బ్లాక్‌లో 7 అని ఉంది. హిడెన్ సింగిల్‌గా సెవెంత్ బ్లాక్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే 7 అనేది హిడెన్ సింగిల్‌గా ఉంది. సో, అది కూడా మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ 7 అనేది హిడెన్ సింగిల్‌గా ఈ సెవెంత్ బ్లాక్‌లో ఉంది. సో, ఇది కూడా మనం 7 అనేది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేకెడ్ సింగిల్. నేకెడ్ సింగిల్ 5 అనేది ఫస్ట్ బ్లాక్‌లో ఉంది. సో, ఫస్ట్ బ్లాక్‌లో నేకెడ్ సింగిల్ ఉంటే డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు 5. మళ్ళీ ఇక్కడ థర్డ్ బ్లాక్‌లో 2 అనేది నేకెడ్ సింగిల్‌గా ఉంది. సో, ఇది కూడా మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 1 అనేది థర్డ్ బ్లాక్‌లో నేకెడ్ సింగిల్‌గా ఉంది. సో, ఇది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ 5 అనేది థర్డ్ బ్లాక్‌లో నేకెడ్ సింగిల్‌గా ఉంది. ఇది కూడా మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 4 అనేది ఇక్కడ సెకండ్ బ్లాక్‌లో నేకెడ్ సింగిల్‌గా ఉంది. ఇది కూడా మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ 8 అనేది కూడా డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు నేకెడ్ సింగిల్. మళ్ళీ 1 కూడా ఇక్కడ నేకెడ్ సింగిల్‌గా ఉంది కాబట్టి డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 6 ఇక్కడ నేకెడ్ సింగిల్‌గా ఉంది కాబట్టి డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 2 ఇక్కడ నేకెడ్ సింగిల్‌గా ఉంది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 6 ఇక్కడ నేకెడ్ సింగిల్‌గా ఉంది. ఇది కూడా డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 4 ఇక్కడ నేకెడ్ సింగిల్‌గా ఉంది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 2 ఇక్కడ నేకెడ్ సింగిల్‌గా ఉంది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 7 ఇక్కడ నేకెడ్ సింగిల్‌గా ఉంది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 7 ఫస్ట్ బ్లాక్‌లో నేకెడ్ సింగిల్‌గా ఉంది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 5 ఇక్కడ ఫిఫ్త్ బ్లాక్‌లో నేకెడ్ సింగిల్‌గా ఉంది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 3 ఇక్కడ నేకెడ్ సింగిల్‌గా ఉంది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 9 ఎయిత్ బ్లాక్‌లో నేకెడ్ సింగిల్‌గా ఉంది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 5 ఎయిత్ బ్లాక్‌లో నేకెడ్ సింగిల్‌గా ఉంది డైరెక్ట్ ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 6 నైన్త్ బ్లాక్‌లో నేకెడ్ సింగిల్‌గా ఉంది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 3 నైన్త్ బ్లాక్‌లో నేకెడ్ సింగిల్‌గా ఉంది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 1 నేకెడ్ సింగిల్. మళ్ళీ 2 నేకెడ్ సింగిల్. మళ్ళీ 4 నేకెడ్ సింగిల్. మళ్ళీ ఇక్కడ 6 నేకెడ్ సింగిల్. మళ్ళీ 9 నేకెడ్ సింగిల్. మళ్ళీ 8
నేకెడ్ సింగిల్, మళ్ళీ 5 నేకెడ్ సింగిల్, మళ్ళీ 9 నేకెడ్ సింగిల్, మళ్ళీ 3 నేకెడ్ సింగిల్, మళ్ళీ 6 నేకెడ్ సింగిల్, మళ్ళీ 4 నేకెడ్ సింగిల్, మళ్ళీ 3 నేకెడ్ సింగిల్, మళ్ళీ 1 నేకెడ్ సింగిల్, మళ్ళీ ఇక్కడ 2 ఒకటి నేకెడ్ సింగిల్, మళ్ళీ 4 నేకెడ్ సింగిల్, మళ్ళీ 6 నేకెడ్ సింగిల్, మళ్ళీ 9 నేకెడ్ సింగిల్, మళ్ళీ 2 నేకెడ్ సింగిల్, మళ్ళీ 8 నేకెడ్ సింగిల్, 9 నేకెడ్ సింగిల్, 8 నేకెడ్ సింగిల్, 1 నేకెడ్ సింగిల్, మళ్ళీ 5 నేకెడ్ సింగిల్, మళ్ళీ 1 నేకెడ్ సింగిల్, మళ్ళీ 3 నేకెడ్ సింగిల్, మళ్ళీ 6 నేకెడ్ సింగిల్, మళ్ళీ 3 నేకెడ్ సింగిల్, మళ్ళీ 8 నేకెడ్ సింగిల్, మళ్ళీ 4 నేకెడ్ సింగిల్, మళ్ళీ 2 నేకెడ్. సో పజిల్ అనేది ఇప్పుడు సాల్వ్ అయిపోయిందండి. సో మనం ఓన్లీ మ్యాక్సిమం అన్ని హిడెన్ సింగిల్స్, నేకెడ్ సింగిల్సే చూసాం. ఓకే. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. అదేంటి అంటే నేకెడ్ పెయిర్ ఏంటంటే 2 బాక్సుల్లో 2 నంబర్సే ఉంటాయి. సో 2 బాక్సెస్‌లో 2 నంబర్సే ఉంటే మిగతా అది ఐదర్ రో అయినా కూడా, కాలమ్ అయినా కూడా, బాక్స్ అయినా కూడా ఆ మూడిట్లో ఏదైనా 2 నేకెడ్ సింగిల్స్ ఉంటే 2 సెల్స్‌లో 2 నంబర్స్ ఉంటే మిగతా సెల్స్‌లో నుంచి అంటే ఆ రో అంతటా మిగతా సెల్స్‌లో నుంచి మనము ఆ 2 నంబర్స్ అనేది తీసేయొచ్చు మిగతా సెల్స్‌లో నుంచి. ఐదర్ కాలమ్ అయినా, బాక్స్ అయినా, రో అయినా. మిగతా సెల్స్‌లో నుంచి ఆ 2 నంబర్స్ తీసేయొచ్చు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి 3, 6. 3, 6 అనేది ఇక్కడ 2 టైమ్స్ ఫిఫ్త్ బ్లాక్‌లో ఉంది. ఫిఫ్త్ బ్లాక్‌లో 2 టైమ్స్ 3, 6 అనేది ఉంది. సో అవి నేకెడ్ సింగిల్ అంటాం. సో నేకెడ్ సింగిల్ అంటే సారీ నేకెడ్ పెయిర్. నేకెడ్ పెయిర్ అంటాం. నేకెడ్ పెయిర్ అంటే 2 సెల్స్‌లో 2 నంబర్సే ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనం ఈ 3, 6 అనేది మిగతా సెల్స్‌లో నుంచి తీసేయొచ్చు. మిగతా సెల్స్‌లో నుంచి 3, 6 ఉంటే తీసేయొచ్చు. సో మిగతా సెల్స్‌లో ఇక్కడ 3 లేదు. 6 ఉంది. సో 6 అనేది మనం తీసేస్తాం. సో ఇక్కడ రెడ్ కలర్ 6s ఉన్నాయి కదా! అవి ఎలిమినేట్ చేయాలన్నమాట. అవి ఎలిమినేట్ చేసేస్తాం. అంతే. సింపుల్. మళ్ళీ ఇక్కడ ఈ కాలమ్‌లో కూడా మీకు అబ్జర్వ్ చేస్తే మీకు నేకెడ్ పెయిర్ అనేది ఉంది. 3, 6 కాలమ్‌లో. 3, 6 కాలమ్ అంటే ఇదిగోండి ఫోర్త్ కాలమ్. ఈ అంతటి కాలమ్‌లో 3, 6 అనేది నేకెడ్ పెయిరే. సో 3, 6 నేకెడ్ పెయిర్ వల్ల ఆ కాలమ్‌లో మిగతావి ఏమైనా 3, 6 ఉంటే తీసేస్తాం. సో ఇక్కడ 6 అనేది ఉంది కాబట్టి 3 లేదు 6 ఉంది కాబట్టి ఎలిమినేట్ చేసేస్తాం. ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి. సో అది నేకెడ్ పెయిర్ అంటే మనం అలాగా రిప్రజెంట్ చేస్తాం. ఇంకో ఎగ్జాంపుల్ నేకెడ్ పెయిర్ చూసేసి స్టాప్ చేసేద్దాం. సో ఇక్కడ చూడండి 1, 3. 1, 3 సెకండ్ రోలో మొత్తం అంతటా 1, 3 అనేది 2 సెల్స్‌లో నేకెడ్ పెయిర్‌గా ఉంది. సో ఈ 1, 3 అనేది 2 సెల్స్‌లో సెకండ్ రోలో నేకెడ్ పెయిర్‌గా ఉంది. సో 1, 3 మిగతా సెల్స్‌లో ఏమన్నా ఉంటే మనం తీసేస్తాం. సో 1, 3 అనేది డిలీట్ చేసేస్తాం వేరే సెల్స్‌లో నుంచి. సో ఇక్కడ మనం ఈ సెకండ్ రో అంతటాన 1, 3 అనేది నేకెడ్ పెయిర్‌గా ఉంది. సో మిగతా సెల్స్‌లో నుంచి తీసేస్తాం. ఈ ఈ నేకెడ్ పెయిర్ నంబర్స్ 1, 3 మిగతా సెల్స్‌లో నుంచి ఆ రో ఒకటే. ఆ రో ఒకటే ఉంది ఆ రోలో మనకి ఫార్మ్ అయింది కాబట్టి నేకెడ్ పెయిర్. ఆ రోలోనే మనము ఆ నంబర్స్ అనేవి తీసేయాలి 1, 3 అనేవి నేకెడ్ పెయిర్స్. ఓకే. సో ఇక్కడ 1, 3 అనేవి 2 నంబర్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ రోలో ఇవి తీసేస్తాం. 1, 3 ఇక్కడ 1, 3. సో ఇది నేకెడ్ పెయిర్ అంటే ఇది. నేకెడ్ పెయిర్‌కి, నేకెడ్ సింగిల్‌కి డిఫరెన్స్ ఇదండి. నేకెడ్ సింగిల్ అంటే ఒకటే నంబర్ ఉంటుంది. నేకెడ్ పెయిర్ అంటే 2 నంబర్స్ 2 సెల్స్‌లో ఉంటాయి. అది ఐదర్ బ్లాక్‌లో అయినా, ఐదర్ కాలమ్‌లో అయినా, లేదా బాక్స్‌లో అయినా. బ్లాక్ అయినా బాక్స్ అన్నా ఒకటే, బ్లాక్ అన్నా ఒకటే.
సో ఈ మూడిట్లో ఎక్కడైనా నేకెడ్ పేర్ 2 సెల్స్‌లో ఉంటే 2 నంబర్స్‌తో ఉంటే మిగతా సెల్స్ నుంచి మనం ఆ నంబర్స్ అనేది తీసేస్తాం. ఓకే. సో అదండి ఈరోజు టాపిక్. మనం ఈ సుడోకు పజిల్ సాల్వ్ చేసాం. కొద్దిగా ఒక టెక్నిక్స్ కూడా నేర్చుకున్నాం కదా! మళ్ళీ నెక్స్ట్ సెషన్‌తో మంచి టెక్నిక్ అనేది నేర్చుకుందాం సుడోకులో. అంతవరకు బాయ్. థాంక్ యూ.